A4C. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. కీర్తనలు 52:8. ప్రార్థన. ఆరాధనీయుడా, అద్వితీయ దేవుడా, గత వారమంతా మమ్మల్ని మీ నిత్యమైన కృపలో కాచి కాపాడి మరొక ఆదివారం నా ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. అయ్యా, క్రమం తప్పకుండా మందిరమునకు వెళుతూ పచ్చని ఒలీవ చెట్టు వలె మీ మందిరములో స్థిరముగా ఎదిగి ఫలించే విశ్వాస ప్రార్థన జీవితం అనుగ్రహించండి తండ్రి. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడండి. విన్న వాక్యమును మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. మీ వాక్యం చేత మమ్మల్ని మేము పరీక్షించుకుని తప్పిదములుంటే సరిచేసుకుని మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్షారసమును యోగ్యంగా స్వీకరించి మా మరణాంతం వరకు, మీరు అక్కడ పర్యంతం వరకు మీకు సాక్షులుగా జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.